బ్రేకింగ్ న్యూస్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఒక ఘటన గురించి ఇప్పుడు నేను మీకు చెబుతున్నాను. జయశంకర్ భూపాలపల్లిలో బీసీ ఎస్సీ హాస్టల్లో ఉన్న మైనర్ విద్యార్థులను అక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ అతని భార్య లీనా సైన్స్ టూర్ పేరుతో తమ ఇంటికి తీసుకువెళ్లి మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు అంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. నిన్న రాత్రి అక్కడ హాస్టల్ దగ్గరకు వచ్చారు. టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటి దగ్గరికి వెళ్లారు. తమ బిడ్డలు టౌన్ ప్లానింగ్ అధికారి ఇంటి దగ్గర ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేసి తమ బిడ్డలను తీసుకుని వెళ్ళిపోయారు. అదే సమయంలో చాలా మంది జనాలు కూడా అక్కడికి వచ్చారు. ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ అతని భార్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేశారు. హాస్టల్లో ఉంటున్న పిల్లలను సైన్స్ టూర్ పేరుతో ఇంటికి తీసుకుని వెళ్లి మత బోధలు చేస్తూ ఉన్నారు, బలవంత మత మార్పిడులకు పాల్పడుతూ ఉన్నారు అని చెప్తున్నారు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లిలో చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా అక్కడ కలకలం చోటు చేసుకుంది. మీకు ఆ సమయంలో అక్కడ ఏం జరుగుతోంది, అక్కడ నినాదాలు ఎటువంటి నినాదాలు చేస్తున్నారు ఇప్పుడు నేను మీకు వినిపిస్తాను. ఆ ఘటన గురించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్న ప్రజలు కూడా మీకు అక్కడ ఏం జరుగుతుందో చాలా క్లియర్గా తెలిసే అవకాశం ఉంటుంది కాబట్టి మీకు తెలిసిన విషయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి ఆ కమెంట్స్ నేను చదివి వినిపిస్తాను. అవసరమైతే బయటకు రాని విషయాలు ఏమైనా ఉంటే వాటిపై కూడా మనం విచారణ జరిపిద్దాం. కొంతమంది అంటూ ఉన్నారు అది మత మార్పిడికి సంబంధించింది మాత్రమే కాదు, ఒకవేళ అంతకు మించి ఏదైనా జరుగుతోందా, ట్రాఫికింగ్ లాంటిది ఏదైనా జరుగుతోందా, మైనర్ బాలికలను అక్కడ నుంచి తీసుకుని వెళ్ళి మత మార్పిడులకు మాత్రమే కాదు ఇంకేదైనా జరుగుతోందనే విషయంపై కూడా అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. సో జయశంకర్ భూపాలపల్లిలో ఆ హాస్టల్కి దగ్గరగా ఉన్న మీకు ఈ విషయం గురించి ఏం తెలుసో కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒక్కసారి అక్కడ ఏం జరుగుతుంది, ఆ వ్యక్తులు ఏం మాట్లాడుతున్నారో నేను మీకు వినిపిస్తాను. ఒకసారి విందాం. యాక్షన్ తీసుకోండి. వాళ్ళే మొత్తం ఎంత కేసు మొత్తం వాళ్ళే కట్టారు. ఉన్నాయి ఏడున్నా చెప్పి ఇప్పుడు వచ్చాను ఇక్కడికి ఉంటుంది. ఫోటోలు అయితే చూపెడతారు అన్న పైన ఏం తెలుసు మేడం, ఏం తెలుసు జయశంకర్ భూపాలపల్లిలో హాస్టల్లో ఉంటున్న విద్యార్థులను టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ అతని భార్య లీనా ఎందుకు తమ ఇంటికి తీసుకుని వెళుతూ ఉన్నారు? ఆ హాస్టల్లో ఉన్న విద్యార్థులకు టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధం ఏంటి? ఎందుకు అతని భార్య లీనా అక్కడికి వచ్చి విద్యార్థులను సైన్స్ టూర్ పేరుతో ఇంటికి తీసుకువెళ్తున్నారు? ఒక ఫేక్ నెంబర్ని ఎందుకు ఇచ్చారు? అక్కడ నిజంగా మత మార్పులు జరుగుతున్నాయా లేదంటే హ్యూమన్ ట్రాఫికింగ్ జరుగుతుందా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు భారీగా అక్కడికి తరలి వచ్చారు. భారీగా జనం తరలి రావడంతో పోలీసులు కూడా అక్కడికి వచ్చారు. కేసులు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. మరికొద్దిసేపట్లో మనం ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్తోనూ అతని భార్యతోనూ మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు తమకు సంబంధం లేని హాస్టల్కి ఎందుకు వెళుతూ ఉన్నారు, ఎందుకు ఆ విద్యార్థులను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తూ ఉన్నారు, అక్కడ మత మార్పులు చేస్తూ ఉన్నారా, నిజంగా సైన్స్ టూర్ నిర్వహిస్తూ ఉన్నారా, లేదు ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించిన ఏదో జరుగుతోంది అనే అనుమానాలకి వాళ్ళు ఏం సమాధానం ఇస్తారో మరికొద్దిసేపట్లో మనం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఈలోపు మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణుతో మాట్లాడదాం. అండ్ మీకేమనిపిస్తోంది ఈ విషయాన్ని చూసిన తర్వాత? మీకేమనిపిస్తుంది? జయశంకర్ భూపాలపల్లిలో ఉన్న జనం మీరైతే మీకు తెలిసిన విషయం ఏంటి, అక్కడ ఏం జరుగుతుంది, టౌన్ ప్లానింగ్ అధికారి గురించి మీకు ఏం తెలుసు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి వేణు ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. వేణుతో మాట్లాడదాం. వేణు, ఏం జరుగుతోంది అసలు? ఆ హాస్టల్ విద్యార్థులకు టౌన్ ప్లానింగ్ అధికారికి సంబంధం ఏంటి? ఎందుకు ఆ విద్యార్థులను టౌన్ ప్లానింగ్ అధికారి అతని భార్య లీనా తమ ఇంటికి తీసుకువెళ్తున్నారు?
డే స్కాలర్ గా పనిచేస్తున్నటువంటి విద్యార్థులను తీసుకెళ్లడం వెనుక అసలు ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం పలు అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే ఇది గత దాదాపు 2 నెలల నుంచి కూడా జరుగుతుంది. మొదటగా 2-3 స్టూడెంట్స్ వచ్చేవారు, ఆ తర్వాత క్రమంగా సంఖ్య పెరుగుతూ వస్తుంది. అంటే ఒకరి నుంచి ఒకరికి వీళ్ళు లోపరుచుకోవడం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళకి ఏదైనా మాయ మాటలు చెప్పి వాళ్ళ ఇంటికి రప్పిస్తున్నారా అని తెలియదు. నిజంగా మత మార్పిడో లేకపోతే మత బోధనలు చేయాల్సి ఉంటే చర్చిలు ఉన్నాయి, లేకుంటే మిగతా దేవాలయాలు వాళ్ళు ఏది చేయదలుచుకుంటే దానికి కొన్ని స్థలాలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్లకుండా తమ ఇంటికి తీసుకెళ్ళడం ఏందనేది ప్రస్తుతం $1 మిలియన్ ప్రశ్న. దాదాపుగా వాళ్ళందరూ వచ్చి వెళ్ళడం అనేది పక్కన పెడితే 2 రోజుల క్రితము కొంతమంది విద్యార్థులకు ఫోన్ చేసి వాళ్ళ పేరెంట్స్ తో మాట్లాడి సైన్స్ టూర్ ఉంది అని చెప్పి 3 రోజుల వరకు రారు అని చెప్పి పంపించమన్నారు. వాళ్ళందరూ బస్ ఎక్కి భూపాలపల్లికి వచ్చారు. వాళ్ళను ఈ యొక్క లీనా రిసీవ్ చేసుకుంది, ఇంటికి తీసుకెళ్ళింది. అయితే వాళ్ళ పేరెంట్స్ అరే పిల్లలకి ఏమన్నా అక్కడ ఏమన్నా కొనుక్కోవడానికి ఏమన్నా డబ్బులు అవసరం ఉంటాయేమో, తిరిగి ఫోన్ చేసి వాళ్ళకు ఫోన్ పేలు చేద్దామని చెప్పేసి ఫోన్ చేయడంతో అదే నెంబర్ ఏ నెంబర్ తోనైతే టూర్ ఉందని చెప్పి పేరెంట్స్ తో మాట్లాడారో ఆ నెంబర్ మళ్ళీ స్విచ్ ఆఫ్ వచ్చింది. దీంతో వాళ్ళు ప్రిన్సిపల్ కు ఫోన్ చేశారు. ప్రిన్సిపల్ కు గోవర్ధన్ కు ఫోన్ చేయడంతోనే అసలు టూర్ ఎక్కడిది, టూర్ గురించే తెలియదు, మీరు ఎవరంటూ ఆయన తిరిగి ప్రశ్నించడంతో ఇక్కడే పేరెంట్స్ అంతా కూడా అయోమయానికి గురయ్యారు. అసలు సార్ ఈ విధంగా ఓ నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది, టూర్ ఉందంటే పిల్లల్ని కూడా పంపించామని చెప్పడంతో ఆయన వెంటనే డయల్ 100 కు ఫోన్ చేశారు. అసలు దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అసలు ఏం జరుగుతుంది, పిల్లలు ఎక్కడికి వెళ్ళారు అనేది అన్ని విషయాలు కూడా రాత్రి 10 గంటల ప్రాంతంలో పూర్తిగా బయటకు వచ్చాయి. అక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు, ఆ 10th క్లాస్ ఇంటర్ చదువుతున్నటువంటి విద్యార్థులు, అదే విధంగా అదే భూపాలపల్లికి చెందినటువంటి ఓ చర్చ్ లోపల విద్యార్థులు ఉన్నారు, అంటే బాయ్స్ కూడా ఉన్నారు. అంటే వీళ్ళను వేరుగా తీసుకొచ్చి అసలు ఏం చేయదలుచుకున్నారు వీళ్ళని, నిజంగా మత మార్పిడి చేస్తే అంత అర్ధరాత్రి వేళ వాళ్ళని తీసుకురావడము, గత కొన్ని రోజుల నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇంటికి తీసుకెళ్లి మళ్ళీ పంపించడము, ఇదంతా అసలు ఏదో జరుగుతుంది అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. దీంతో పేరెంట్స్ కూడా భయపడ్డారు. ఇప్పుడు పిల్లలు ఏం చెబుతున్నారు? పిల్లలు తమకు పరిచయం అయింది, మా ఫ్రెండ్స్ ద్వారా పరిచయం అయింది, తన ఇంటికి వెళ్లే వాళ్ళము, అక్కడ మాకు కొన్ని బోధనలు చెప్పేదని మాత్రమే చెప్తున్నారు. కానీ నిజంగా బోధనలు చెప్తున్నప్పుడు తను నిజంగా అంతగా ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఎందుకంటే పేరెంట్స్ కనిపెంచిన పిల్లల్ని దాదాపు 15-16 ఏళ్ళుగా పెంచుతున్న పేరెంట్స్ కూడా కాదనుకొని ఇక్కడికి వచ్చారంటే నిజంగా ఒక బోధనల వల్లనే ఆకర్షితులయ్యారా, లేకుంటే వాళ్ళని ఏమన్నా అక్కడ ఓ మత్తుపాతకు అలవాటు చేసి వాళ్ళని అక్కడికి రప్పించుకునే ప్రయత్నం చేసినా అనేది ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ తేలాల్సింది. సో వాళ్ళంతా మైనర్లు కాబట్టి ఆమె చెప్పిన మాటలు వినే వస్తున్నాము, ఆమె కోసం వస్తున్నాము అనేటువంటి ఒక వర్షన్ చెప్తున్నారు. ఆ పిల్లలు వాళ్ళ తోటి స్నేహితులు కూడా రమ్మని బలవంతం చేస్తే వస్తున్నామని మాత్రం ఈ 2 విషయాలు మాత్రమే చెప్తున్నారు. కానీ నిజంగా అక్కడికి వెళ్ళడానికి కారణాలేంటి, ఎందుకు తీసుకెళ్తున్నారు అంటే ఏ తరగతి చదువుతున్న పిల్లల్ని ఎక్కువగా తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది? ఇప్పుడు వీళ్ళంతా గంగారం మోడల్ స్కూల్ కు సంబంధించి 9th 10th అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సంబంధించి, సో అక్కడ జూనియర్ కాలేజ్ ఉంది, అందులోనే మోడల్ స్కూల్ కాబట్టి అది క్లాస్ 10th స్కూలింగ్ ఉంది, ఇంటర్మీడియట్ ఉంది. సో ఈ యొక్క 4 తరగతులకు సంబంధించినటువంటి పిల్లలే ఉన్నారు. సో వీళ్ళంతా కూడా 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువతులు వీళ్ళంతా కూడా. సో వీళ్ళే తొందరగా అట్రాక్ట్ అయ్యారనేది తెలుస్తుంది. అందుకే వీళ్ళ ఫ్రెండ్ ద్వారా మళ్ళీ వీళ్ళ క్లాస్మేట్స్ ని టార్గెట్ చేయించడం, వాళ్ళని తీసుకురావడము. సో వాళ్ళందరినీ కూడా దాదాపు రాత్రి వరకు అక్కడే ఉంచుకొని తిరిగి మళ్ళీ హాస్టల్లో డ్రాప్ చేసి వస్తాం. అంటే హాస్టల్ కి ప్రస్తుతం వీళ్ళు ఉన్నటువంటి ఇంటికి దాదాపుగా వాకబుల్ డిస్టెన్స్. సో వాళ్ళని మళ్ళీ దింపొస్తున్నారు. కానీ హాస్టల్ నుంచి వచ్చే పిల్లలు వేరే పేరెంట్స్ కలవడానికో, బంధువులను కలవడానికో, షాప్ వెళ్ళడానికో అలా వెళ్ళి వస్తున్నారనేటువంటి వర్షం వాటిని అనుకుంటున్నారు. కానీ ఇట్లా ఈ తతంగం జరుగుతుందనే విషయం నిన్న రాత్రి వరకు కూడా ఎవరు దాదాపు 2 నెలల నుంచి జరుగుతున్నా కూడా ఎవరు గుర్తించలేకపోయారు. సో మొత్తానికైతే ఈ ఘటన వెనుక అసలు సూత్రధారు వీళ్ళని తీసుకురావడానికి ఇప్పుడు పోలీసులు ఏదైనా కేసులు నమోదు చేశారా వేణు? అంటే ప్రస్తుతం నిన్న డయల్ 100 తీసుకున్నటువంటి ఆ గోవర్ధన్ ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో ఆయన డయల్ 100 కాల్ ద్వారా రిజిస్టర్ అయితే చేయడం జరిగింది. ప్రస్తుతం పేరెంట్స్ నుంచి అదే విధంగా వార్డెన్స్ నుంచి కూడా పిటిషన్ తీసుకొని ప్రస్తుతం దీన్ని అసలు తరో ఎంక్వైరీ చేస్తామని చెప్తారు. ఎందుకంటే దీనిలో వీళ్ళందరూ సంబంధం లేని వ్యక్తులంతా కూడా ఇక్కడ గుమిగూడడం వెనుక ఎవరన్నా మాస్టర్ మైండ్ ఉన్నారనేది కొంత ప్రస్తుతం పోలీసులకు ప్రాథమిక సమాచారం ఉంది. కాబట్టి దీన్ని పోలీసులు పూర్తిస్థాయి ఎంక్వైరీ చేసేందుకైతే పేరెంట్స్ ఉదయం వేణు ఒక పని చేద్దాం, గంగారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ కి మనం కాల్ చేద్దాం. ఆ తర్వాత సునీల్, టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, అతని భార్య లీనా, ఇద్దరితో కూడా మనం మాట్లాడదాం. వేణు నేను మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీతో మాట్లాడతాను. ఒక్కసారి గంగారం మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం ఈ ఘటనంతా వెలుగులోకి వచ్చింది. నేను ఆ స్కూల్ ప్రిన్సిపల్ కి ఫోన్ చేయబోతున్నాను. చూద్దాం ఒకసారి స్కూల్ ప్రిన్సిపల్ ఏం చెప్తారో. ఆ తర్వాత ఈ ఘటనకు పాల్పడిన సునీల్ తో కూడా మనం మాట్లాడదాం. సునీల్ అతని భార్యతో కూడా మనం మాట్లాడదాం. ఎందుకు పిల్లలని
సైన్స్ టూర్ పేరుతో అబద్ధం చెప్పి సైన్స్ టూర్ పేరుతో ఒక ఫేక్ నెంబర్ని క్రియేట్ చేసి అది స్కూల్ నుంచే ఆ టూర్ జరుగుతున్నట్టుగా తల్లిదండ్రులను నమ్మించి ఎందుకు పిల్లలను తీసుకుని వెళ్ళి మత మార్పులకు పాల్పడుతున్నారు, మత మార్పులకు మాత్రమే పాల్పడుతున్నారా ఇంకేదైనా చేస్తూ ఉన్నారా అనే విషయంపై కూడా అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఒకసారి నేను ప్రిన్సిపల్కి కాల్ చేస్తూ ఉన్నాను. ఎస్, రింగ్ అవుతోంది, ప్రిన్సిపల్ నెంబర్ రింగ్ అవుతోంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఒక్కసారిగా హలో సార్, నమస్తే అండి. గోవర్ధన్ గారా అండి? అవునండి గోవర్ధన్ గారు, నేను బిగ్ టీవీ నుంచి మాట్లాడుతున్నానండి. మీరు లైవ్లో మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి సార్. ఈ గంగారం మోడల్ స్కూల్ విద్యార్థులను టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ వాళ్ళ భార్య సైన్స్ టూర్ పేరుతో తీసుకువెళ్లారు అనే ఘటన కలకలం రేపింది కదండి. సార్ ఏం జరిగిందండి అసలు దానిలో? సార్ వాళ్ళు ఎవరు అనేది మనకు తెలియదు సార్. అంటే స్కూల్ 4:15 స్కూల్ అయిపోతుందండి. 4:30కి వాళ్ళు ఆర్టీసీ బస్ ద్వారా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు సార్. 5:30కి అట్లా ఇంట్లోకి చేరాక పేరెంట్స్ కి ఏం చెప్తారు అంటే ఒక సైన్స్ టూర్ ఉంది అని చెప్తారు. ఓకే, సైన్స్ టూర్ ఉంది స్కూల్ తరపున అని చెప్పి వాళ్ళు ట్రైనింగ్ ప్రోగ్రాము సైన్స్ అవేర్నెస్ గురించి అని చెప్పి వాళ్ళు బయటకు వస్తారు. వాళ్ళకు పేరెంట్స్ తోటి కూడా ఒకరు ఫోన్ లో మాట్లాడతారు, స్కూల్ నుండి టీచర్ మాట్లాడినట్లుగా. ఓకే, వాళ్ళు బిలీవ్ చేసేసి పంపిస్తారు, బస్ ఎక్కించి పంపిస్తారు. సాయంత్రం అయిన తర్వాత వాళ్ళు ఏ ఫోన్ నుండి అయితే మాట్లాడారో ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటి మాకు కాల్ చేస్తారు. సార్ ఇట్లా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, పిల్లలతో ఒకసారి మాట్లాడాలి అంటే, పిల్లలు ఎక్కడ ఉన్నారమ్మా అంటే, లేదు సార్ ఇట్లా సైన్స్ ఏదో సంథింగ్ ట్రైనింగ్ అని వచ్చారు కదా అని అంటారు. అరే అది అలాంటిది ఏం లేదమ్మా, స్కూల్ నుండి అఫీషియల్ గా అయితే ఏం లేదంటే, లేదు సార్ ఒక నెంబర్ నుండి మాట్లాడారు అంటే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆ నెంబర్ మాకు కూడా ఇస్తారు. అసలు వాళ్ళు ఎక్కడే అంటే 6 తర్వాత వాళ్ళ ఇంటి నుండి ఆల్మోస్ట్ ఆల్ 6కు వాళ్ళు బయటకు వెళ్తారు సార్. అంటే వాళ్ళ స్కూల్లో అవర్ అయిపోతుంది, కానీ పిల్లలకి ఏంటంటే పేరెంట్స్ కి ఏంటంటే మా పేరు చెప్పి రావడం వల్ల మాకు కాల్ చేస్తారు వాళ్ళు. ఓకే, మేము ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఎక్కడ అని ట్రై చేస్తే ఒక 2 hours బాగా ఒక 4-5 మెంబర్స్ టీచర్స్ గ్యాదర్ అయ్యి చేయడం వల్ల ఇప్పుడు భూపాలపల్లి హెడ్ క్వార్టర్స్ లో ఒక ఇంట్లో ఒక హౌస్ లో వాళ్ళు పిల్లలు ఉంటారండి. అందులో ఒక 18 మంది పిల్లలు ఒక చిన్న ఇరుకు ఇంట్లో ఉన్నారు. ఏంటమ్మ వెళ్ళి అయిన తర్వాత వాళ్ళు దాని నిర్వాహకులు ఎవరో ఒక లేడీ వస్తుంది, తన పేరు ఐడియా లేదండి. తను ఇట్లా నేనే సార్ ట్రైనింగ్ క్లాసులు ఇస్తున్నాడు, ట్రైనింగ్ ఏంటమ్మా అఫీషియల్ గా ఏమైనా ఉందా, ఎందుకు తీసుకొచ్చావు ఏంటి మా పేరు చెప్పి తీసుకొచ్చారట అంటే, లేదు సార్ నేను పేరెంట్స్ తోటి మాట్లాడడం అది ఇదని బుకాయించే ప్రయత్నం చేస్తారనమాట. ఇమీడియట్ గా స్టేషన్ కు 100 కాల్ చేయడం, వాళ్ళు రావడం, తర్వాత పేరెంట్స్ ఫోన్ చేసి పిలిపించి వాళ్ళు విలేజర్స్ పాపం అన్ఎడ్యుకేటెడ్స్ వాళ్ళని కూడా పిలిపించి పిల్లల్ని వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసాం, కేసు కూడా ఫైల్ చేసామండి. ఓకే, మీరే కాల్ చేశారు 100కి? అవునండి నేనే కాల్ చేశాను, ఎందుకంటే పిల్లలు ట్రై చేయాల్సిన నేనే చేశాను. ఎక్కడ దిగారు ఏంటి ఎట్లా పోయారు ఇక మరి వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు, వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అది మనకేం తెలియదు సార్. ఆ హౌస్ అయితే స్టేషన్ వాళ్ళు అయితే వచ్చారు, ఎస్ఐ గారు కూడా రావడం రిపోర్ట్ రాసుకోవడం అంతా చేశారు. వాళ్ళు ఎవరు అనేది తెలియదు సార్ మనకు. ఎంతమంది అంటే మొత్తం 18 మంది పిల్లలా? అవునండి, వివిధ రెసిడెన్షియల్ పిల్లలు కూడా ఉన్నారని తెలిసింది సార్. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్. అంటే ఆ టౌన్ ప్లానింగ్ అధికారి అతని భార్య లీనాకు ఈ స్కూల్ కి ఏదైనా సంబంధం ఉందా అండి? వాళ్ళు అసలు టౌన్ ప్లానింగ్ అధికారి అని తెలియదు సార్ నాకు. ఒక ఇంటికి అయితే వెళ్ళాను, ఒక 2 లేడీస్ ఉన్నారు, అందులో 2 జెంట్స్ ఉన్నారు సార్. నేను ఇక లోపలికి వెళ్ళలేదు సార్. వాళ్ళు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆమె పేరు కూడా మనకు తెలియదు సార్, ఏదో చెప్పారు సంథింగ్ లీనా అనేది చెప్పారు. అంటే నాకు పర్ఫెక్ట్ గా వాళ్ళు వీళ్ళని ఏం తెలియదు సార్. నేను వెళ్ళేసరికి అందరు అమ్మాయిలు ఉన్నారు, ఒక 2 లేడీస్ ఉన్నారు, 2 జెంట్స్ ఉన్నారండి. వెంటనే నేను ఇమీడియట్ గా 100 కాల్ చేయడం, వాళ్ళు రావడం, అసిస్టెంట్స్ ఇవ్వడం, పిల్లల్ని మనకు హ్యాండ్ ఓవర్ చేశారు. పేరెంట్స్ ఈ 18 మంది కూడా అమ్మాయిలేనండి? స్టూడెంట్స్ అందరూ అమ్మాయిలేనా? అందరు అమ్మాయిలు అండి. మా పిల్లలు అయితే 10th క్లాస్ లో చాలా మంది మైనర్స్ ఉన్నారు సార్, 3 మైనర్లు. ఓకే, పేరెంట్స్ వచ్చారు కాబట్టి డైరెక్ట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను సార్, నేను కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. పేరెంట్స్ వచ్చి అంతవరకు వెయిట్ చేసాం, ఎస్ఐ గారు కూడా ఉన్నారు, అందరు ఉండి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి పంపించాం సార్. ఆ పిల్లలు ఏం చెప్తున్నారండి, అంటే ఎన్నాళ్ళ నుంచి ఇలా చేస్తున్నారు వాళ్ళు అనేది ఏమన్నా? నైట్ చిన్న పిల్లలు కదా సార్, మనం వాళ్ళని ఏమో ఎక్కువ అనలేదు, టెన్షన్ పడకండి అమ్మా తర్వాత మాట్లాడదామని చెప్పాము. వాళ్ళకి కూడా సఖీ సెంటర్ వాళ్ళు కూడా కాల్ చేశారు, ఇప్పుడు వాళ్ళు కూడా కౌన్సిలింగ్ ఇస్తారు. మేము కూడా వెళ్ళాక ఆ టైంలో వాళ్ళను ఇబ్బంది పడుతుంది కదా సార్ పిల్లలు, అవును మనం వాళ్ళని ఏం చేయలేదు అనలేదు సార్. తర్వాత నిదానంగా వాళ్ళు కొంచెం సెట్ అవ్వాలి, సెట్ అయినాక మనం వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వడం మాట్లాడడం చేయొచ్చు సార్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ గోవర్ధన్ గారు. అండ్ మీరు 100కి ఫోన్ చేసి వెంటనే అప్రమత్తమై
ఆ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్ళినందుకు మిమ్మల్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి బిగ్ టీవీతో మాట్లాడినందుకు. జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపుతుంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గంగారం మోడల్ స్కూల్లో చదువుతున్న విద్యార్థులను టార్గెట్గా చేసుకొని కొంతమంది సైన్స్ టూర్ పేరుతో పక్కదారి పట్టించారు. వాళ్ళు ఏం చేశారు అనేది నేను మీకు చెప్తాను. స్కూల్ 6 గంటలకు అయిపోతుంది. స్కూల్ 6 గంటలకు అయిపోయిన తర్వాత విద్యార్థులందరూ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే కొంతమంది విద్యార్థులను వాళ్ళు లోబర్చుకొని వాళ్ళు మాట్లాడి వాళ్ళతో పరిచయం పెంచుకొని ఏం చెప్పారు అంటే, ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు సైన్స్ టూర్ ఉంది అని చెప్పి మీరు బయటకు వచ్చేయండి అని చెప్పారు. అందుకు వీళ్ళు ఏం చేశారు అంటే ఒక నెంబర్ని క్రియేట్ చేశారు. ఆ నెంబర్ ఈ గంగారం మోడల్ స్కూల్కి చెందిన నెంబర్గా చెప్పారు. అండ్ ఆ నెంబర్ నుంచి ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. మేము గంగారం మోడల్ స్కూల్ నుంచి ఫోన్ చేస్తున్నాం, ఈరోజు ఒక సైన్స్ టూర్ ఉంది, ఒక బస్సు వస్తుంది, మీ పిల్లలు నా బస్సులో పంపించండి, సైన్స్ టూర్లో మంచి క్లాసులు ఉంటాయని చెప్పారు. ఆ పిల్లల తల్లిదండ్రులు అది నిజమే అనుకున్నారు. స్కూల్ నుంచే ఈ సైన్స్ టూర్ ఏదో కండక్ట్ చేస్తున్నారు కాబోలని అనుకున్నారు. తమ పిల్లలను పంపించారు. ఆ తర్వాత పిల్లలు ఇంటికి రాకపోయేసరికి రాత్రి అవుతుంది. రాకపోయేసరికి ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్కి పేరెంట్స్ కాల్ బ్యాక్ చేశారు. కాల్ బ్యాక్ చేస్తే ఆ నెంబర్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. స్విచ్ ఆఫ్ వస్తే ఏంటి స్విచ్ ఆఫ్ వస్తుందని అనుమానించిన తల్లిదండ్రులు ఏం చేశారు, గంగారం మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్కి ఫోన్ చేశారు. మీరు మా పిల్లల్ని తీసుకుని వెళ్ళారు కదా సైన్స్ టూర్ పేరుతో, మా పిల్లలు ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని ఫోన్ చేశారు. అంతేకాదు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదంట. వాళ్ళు ఏదైనా కొనుక్కోవటానికి డబ్బులు ఇవ్వాల్సింది కదా పిల్లలకి, డబ్బులు ఇవ్వకుండా పంపించామని చెప్పి ఫోన్ చేశారు. వీళ్ళు ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ రావడంతో ప్రిన్సిపాల్కి కాల్ చేశారు. ప్రిన్సిపల్ ఏం చేశారంటే ఆ సైన్స్ టూర్ ఏంటి, నాకు సంబంధం ఏముంది, ఈ నెంబర్ అసలు నాకు తెలీదు అని చెప్పారు. ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు, షాక్కు గురయ్యారు. మరి ఇటు స్కూల్ పేరుతో ఫోన్ చేసి తీసుకువెళ్ళిన వాళ్ళు ఎవరు, ఇప్పుడు తమ పిల్లలు ఎక్కడున్నారు, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది ఏంటి అని ఒక్కసారిగా కంగారు పడ్డ ప్రిన్సిపల్ పేరెంట్స్ అందరూ కూడా సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. సెర్చ్ చేస్తే అక్కడ దగ్గరలోని ఒక ఇంట్లో వీళ్ళ జాడ తెలిసింది. ఆ 18 మంది స్టూడెంట్స్ అక్కడ ఉన్నారు. వాళ్ళతో పాటు 2 మహిళలు ఉన్నారు, 2 పురుషులు కూడా ఉన్నారు. వెంటనే 100 కూడా ఫోన్ చేశారు. 100 ఫోన్ చేయడంతో పోలీసులు కూడా రంగప్రవేశం చేశారు. స్కూల్ పేరు చెప్పి ఒక నెంబర్ని క్రియేట్ చేసి పిల్లల్ని సైన్స్ టూర్ పేరుతో బయటకు తీసుకువెళ్ళి ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది, అసలు ఎక్కడికి తీసుకువెళ్ళారు అని కాసేపు అంతా కూడా గందరగోళం జరిగింది. పిల్లల్ని ఈ స్థాయిలో పిల్లల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారని అందరూ కూడా భయపడ్డారు. తీరా అక్కడికి వెళ్ళేసరికి అది ఒక హోమ్లా ఉంది. అక్కడ వాళ్ళు ఏదో చేస్తున్నారు, మత మార్పిడి చేస్తున్నారని చెప్తున్నారు. అందుకే ఆ రాత్రి అక్కడికి అంతమంది జనం పోగుపడ్డారు. పోలీసులు కూడా వచ్చారు. ఇప్పుడు వాళ్ళపైన కేసులు నమోదు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు నేను సునీల్, ఈ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్కి ఫోన్ చేసి మాట్లాడదాం. సునీల్ అతని భార్య లీనా అసలు స్కూల్కి సంబంధం లేకుండా ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేసి ఎందుకు పిల్లల్ని తీసుకువెళ్లారు. సునీల్ నెంబర్ ఉంది నా దగ్గర, సునీల్ నెంబర్ కూడా తెప్పించాం. సునీల్ నెంబర్కి ఫోన్ చేస్తున్నాను. సునీల్ కాల్ ఆన్సర్ చేస్తారు లేదో చూద్దాం. ఎస్, ఒకసారి మనం సునీల్కి ఫోన్ చేద్దాం. సునీల్కి కాల్ చేస్తే చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకు స్కూల్ విద్యార్థులను టార్గెట్ చేశారు, అందరూ కూడా అమ్మాయిలే, ఆ 18 మంది కూడా అమ్మాయిలే. ఆ అమ్మాయిలను ఎందుకు తీసుకువెళ్లారు, 9th 10th ఇంటర్ చదువుతున్న అమ్మాయిలను ఎందుకు సునీల్ అతని భార్య తీసుకుని వెళ్ళారు? మత మార్పిళ్ళే చేస్తూ ఉన్నారా, లేదు ఇంకేదైనా అసాంఘిక కార్యకలాపాలు చేయాలని అనుకుంటూ ఉన్నారా, ఏం జరుగుతుంది? ఇదిగో సునీల్కి ఫోన్ చేస్తున్నాను. సునీల్ నెంబర్ రింగ్ అవుతుంది. టౌన్ ప్లానింగ్ అధికారిగా చెప్పబడుతున్న సునీల్ నెంబర్ రింగ్ అవుతోంది. ఒకసారి ఆ ఫోన్ ఆన్సర్ చేస్తే మనకి చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. హలో హలో సునీల్ గారండి? నమస్తే అండి, నేను బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాను. మీరు లైవ్లో మాట్లాడుతున్నారు. సునీల్ గారు, గంగారం మోడల్ స్కూల్. సునీల్ గారు ఒక్క నిమిషం, సునీల్ ఫోన్ కట్ చేశాడు. సునీల్ ఫోన్ కట్ చేశారు. ఒకసారి మళ్ళీ చేద్దాం. బహుశా బిగ్ టీవీ నుంచి అని చెప్పకుండా ఉండాల్సిందేమో, కానీ మనం రూల్స్ పాటించాలి కాబట్టి బిగ్ టీవీ నుంచి అని చెప్పున్నాం. ఓకే, మనం రూల్స్ తప్పడం ఎందుకు, బిగ్ టీవీ నుంచి అని చెప్పి మళ్ళీ కాల్ చేద్దాం. మళ్ళీ కాల్ చేస్తున్నాను. అసలు ఎందుకు స్కూల్ పేరుతో ఒక నెంబర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఈ టౌన్ ప్లానింగ్ అధికారికి ఎందుకు? సైన్స్ టూర్ పేరు చెప్పి పేరెంట్స్కి ఫేక్ కాల్ చేసి ఆ పిల్లల్ని పంపించమని బస్సును పంపించడం ఎందుకు? వీళ్ళందరినీ తీసుకొచ్చి ఆ హోమ్లో ఏం చేస్తున్నారు?
పిల్లలకి డబ్బులు ఇవ్వకుండా పంపించేసాం, అయ్యో పాపం వాళ్ళకి ఆకలిస్తే ఏం కొనుక్కుంటారు అని పేరెంట్స్ పిల్లలకి డబ్బులు ఇవ్వాలని అనుకుని ఆ నెంబర్కి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానం వచ్చి ప్రిన్సిపల్కి కాల్ చేశారు. ప్రిన్సిపల్ షాక్ అయ్యారు. ఏంటి మా స్కూల్ నుంచి అలాంటిది ఏం చేయలేదు, మేము 6 గంటలకి విద్యార్థులందరినీ కూడా పంపించేశాం, ఈ నెంబర్ కూడా మాకు సంబంధం లేదు, మా నెంబర్ కాదు అనేటప్పటికీ ఒక్కసారిగా పేరెంట్స్ అందరూ ఆందోళనకు గురయ్యారు. తమ బిడ్డలను ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఎవరు తీసుకువెళ్ళిపోయారని. ఇటు ప్రిన్సిపల్ కూడా ఆందోళనకు గురయ్యారు. వెంటనే ప్రిన్సిపల్ గోవర్ధన్ పోలీసులకు 100కి కాల్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇంచుమించు 2-3 గంటల పాటు ఏం జరిగిందో అర్థం కాలేదు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, 18 మంది పిల్లలు మిస్ అయిపోయారు. మరి టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్ లీనాకి ఏం పని స్కూల్తో? అసలు ఫస్ట్ మీరు ఏ ఉద్దేశం ఏదైనా కానివ్వండి, మీరు తీసుకెళ్ళి భోజనం పెట్టడానికే తీసుకువెళ్ళారని అనుకుందాం. పోనీ మీ ఉద్దేశం చెడు ఉద్దేశం లేదు, మీరు పాపం భోజనం పెట్టడానికే తీసుకువెళ్ళారు, లేదంటే ఏదో మంచి చెప్పడానికే తీసుకువెళ్ళారు, పోనీ నిజంగా సైన్స్ టూర్కే తీసుకువెళ్ళారు, మత మార్పిడి కాదు. స్కూల్తో చెప్పకుండా పేరెంట్స్కి అబద్ధం చెప్పి ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేసి తీసుకువెళ్తారా? తప్పు కదా? ఫోన్ చేస్తే మళ్ళీ చేస్తానని కట్ చేశారు మీరు. మీ దుర్బుద్ధి ఇక్కడ బయటపడట్లేదా? టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నారంట. అందుకే మర్యాదగానే అడిగాను, బిగ్ టీవీ నుంచి కాల్ చేస్తున్నాం, సునీల్ గారిని అడిగా మళ్ళీ కాల్ చేస్తాను. ఆయన టోన్ కూడా చాలా స్లోగానే ఉంది, కానీ వాస్తవాలు ఏంటో చెప్పాలిగా. స్కూల్ పిల్లలను తీసుకుని వెళ్ళాలి అనుకుంటే సేవా కార్యక్రమానికో, లేదంటే ఏదైనా విజ్ఞాన టూర్కో తీసుకువెళ్ళాలి అని అనుకుంటే, నాలెడ్జ్ టూర్కో తీసుకువెళ్ళాలి అనుకుంటే పేరెంట్స్కి అబద్ధం చెప్తారా? ఒకసారి నేను మళ్ళీ కాల్ చేస్తాను. మళ్ళీ కాల్ చేద్దాం సేమ్ నెంబర్కి. పోలీసులు విచారణ జరుపుతున్నారు, కానీ ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏమిటి? సునీల్ ఇక ఫోన్ తీయట్లేదు, టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు అంట. టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న వ్యక్తికి స్కూల్ విద్యార్థులను, పైగా అమ్మాయిలు వాళ్ళందరూ, 2 మహిళలు ఉన్నారంట అక్కడ పోలీసులు వెళ్ళేసరికి, 2 పురుషులు ఉన్నారంట. 18 మంది అమ్మాయిలను తీసుకెళ్ళి ఏం చేస్తున్నారు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. సునీల్ గారు భూపాలపల్లిలో టౌన్ ప్లానింగ్ అధికారి. నేను ఒకసారి మా ప్రతినిధి వేణు కూడా కాల్ చేస్తాను. భూపాలపల్లిలో టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్నాడు ఈ సునీల్. పిల్లల్ని ఏ ఉద్దేశంతో మీరు తీసుకెళ్ళాలనుకున్నారు? ఒకసారి ఇది మత మార్పిడి చేయటానికేనని పిల్లలు తీసుకెళ్ళి మత మార్పిడి చేస్తారా మీరు? పేరెంట్స్కి స్కూల్లో అబద్ధం చెప్పి, లేదు మత మార్పిడి కాదు, మంచే చెప్పాలనుకున్నారు. మంచే చెప్పాలి అనుకుంటే పేరెంట్స్ అనుమతి కదా తీసుకోవాలి. ప్రిన్సిపల్ అక్కడికి వెళ్ళి అడిగారంట. ప్రిన్సిపల్ అక్కడికి వెళ్ళి అడిగి, ఎవరు మీరు, ఎందుకు పిల్లలు తీసుకొచ్చారంటే, మేము పేరెంట్స్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పారంట. పేరెంట్స్కి ఏం చెప్పారు, మేము స్కూల్ నుంచి ఒక సైన్స్ టూర్ నిర్వహిస్తున్నాం, మీ పిల్లల్ని పంపించండి అన్నారు. 18 మంది పిల్లల్ని బస్సులో తీసుకుని వచ్చి ఒక ఇరుకు గదిలో కూర్చోబెట్టి వాళ్ళకి ఏం చెప్తున్నారు మీరు? ఒకసారి వేణుతో కూడా మాట్లాడదాం. టౌన్ ప్లానింగ్ అధికారి దగ్గరికి, సునీల్ దగ్గరికి కెమెరాను పంపిద్దాం. ఒకసారి మీ అభిప్రాయాన్ని. ఓకే వేణు, ఇప్పుడు మనం సునీల్తో మాట్లాడాం, టౌన్ ప్లానింగ్ అధికారి. అతను టౌన్ ప్లానింగ్ అధికారినా? మాట్లాడేటప్పుడు మళ్ళీ చేస్తాను అని అఫ్ కోర్స్ స్లో టోన్లోనే ఫోన్ కట్ చేస్తాడు, కానీ మళ్ళీ ఫోన్ చేస్తే తీయట్లేదు. అతను టౌన్ ప్లానింగ్ అధికారినా సునీల్? టౌన్ ప్లానింగ్ అధికారి దాదాపు 2 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాడు. తాను నిజంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడనడానికి ప్రస్తుతం మన ఫోన్ రిసీవ్ చేసి తర్వాత బిగ్ టీవీ అని చెప్పిన తర్వాత మళ్ళీ చేస్తాను కట్ చేయడమే ఇది ఒక ఉదాహరణ చెప్పు. ఎందుకంటే తాను నిజంగా వాళ్ళను అక్కడ ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు, వాళ్ళని నమ్మించే ప్రయత్నము, లేకపోతే వాళ్ళని లోపరుచుకునే ప్రయత్నం చేయలేదంటే నిజంగా తను మనకు రెస్పాన్స్ అయ్యి సమాధానం ఇవ్వాల్సి ఉండేది. కానీ ఈ విధంగా రెస్పాన్స్ కాకపోవడం, మళ్ళీ మనం ఫోన్ చేసినా కూడా ఆయన రెస్పాన్స్ ఇవ్వట్లేదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అంటే తాను ఈ తప్పించుకునే ప్రయత్నంలో ఉన్నాడనేది తెలుస్తుంది. అయితే గత కొన్నేళ్ల నుంచి కూడా అక్కడ టౌన్ ప్లానింగ్ లో పనిచేస్తూ చాలా మందితో పరిచయాలు ఉన్నాయి, చాలా మందితో మాట్లాడుతుంటాడు. కానీ ఎప్పుడు కూడా తను వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నాడని ప్రస్తుతం నిన్న నైట్ వరకు కూడా ఎవ్వరికి ఊహించని విధంగా బయటపడింది. సో అంటే తను చేస్తున్న విషయం అంతా బయటపడ్డదనే తను తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లుగా ప్రస్తుతం అయితే మనకు అనిపిస్తుంది. సో ఇప్పుడు తనకు ఫోన్ చేసినా కూడా ఆ ఫోను మరొక వ్యక్తి లిఫ్ట్ చేసి సార్ లేదని చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి ఇందులో సూత్రధారి తన భార్య. అంటే వేణు, ఇక్కడ ఒక డౌట్ వస్తుంది, వాళ్ళు ఒక అనాథాశ్రమాన్ని నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. జనరల్ గా అనాథాశ్రమాలకి విదేశాల నుంచి ఫండ్స్ వస్తూ ఉంటాయి.
అంటే ఈ పిల్లల్ని తీసుకుని వెళ్ళి అక్కడ కూర్చోబెట్టి అక్కడ వీడియోస్ తీసి ఫొటోస్ తీసి వీళ్ళందరూ అనాథులు, వీళ్ళందరినీ మేము ఒక అనాథాశ్రమంలో వీళ్ళని సాకుతూ ఉన్నాము అని చెప్పి ఫండ్స్ తెచ్చుకునే ప్రయత్నం కూడా ఏదైనా చేస్తూ ఉండొచ్చా? అంటే నిన్న నైట్ జరిగినటువంటి కన్వర్జేషన్ పోలీసులతో వాళ్ళు మాట్లాడిన సంభాషణ బట్టి చూస్తే ఇందులో ఒక అనాథాశ్రమం సెమీ ఆర్ఫాన్స్ కోసం ఒక స్కూల్ నడుపుతున్నటువంటి దాని ఓనర్ కు సంబంధించిన పేరు బయటకు వస్తుంది. డేవిడ్ అనేటువంటి ఒక వ్యక్తి పేరు వచ్చింది. అంటే తాను విదేశాల నుంచి చారిటీ పేరుతోని ఫండ్స్ తీసుకురావడము, అక్కడ కొంతమంది పిల్లలేని అనాథాలను చదివిస్తున్నానంటూ కొన్ని లక్షల కోట్ల ఫండ్స్ తీసుకొస్తున్నాడు. సో తనతో ఈ సునీల్ కు సంబంధం ఉంది, అందుకే తనకు పిల్లలు కావాలి కాబట్టి వీళ్ళని తీసుకెళ్లి ఆ చారిటీలో జాయిన్ అయినట్టుగా చూపిస్తూ వీళ్ళంతా పర్మనెంట్ మెంబర్స్ అందులో ఉంటున్నారు, వీళ్ళ కోసం డబ్బులు కావాలని వీళ్ళ ద్వారా వీళ్ళ పేర్లతో కొంత రిక్వెస్ట్ లెటర్ రాయించుకొని ఆ విదేశాల్లో ఉన్నటువంటి ఫండ్ రైజింగ్ కోసం ఉపయోగిస్తున్నారు అనేది ప్రస్తుతం కొంత విషయం అయితే బయటకు వస్తుంది. అందులో సునీల్ కూడా ఒక పాత్రధారే, ఆ డేవిడ్ తో పాటు సునీల్ కూడా కలిసే పనిచేస్తున్నాడు అనేది కొంత అక్కడ బయటకు వస్తున్నటువంటి విషయం. అయితే దీనిపై పూర్తిగా పోలీసులు ఎంక్వైరీ చేస్తే నిజంగా ఫండ్ రైజింగ్ కోసం పిల్లల్ని తీసుకెళ్తున్నారా, లేకపోతే మత మార్పిడి చేసి వీళ్ళందరినీ వేరే వాళ్ళని మళ్ళీ ఇందులోకి లాగి మత మార్పిడి చేసేందుకోసం వీళ్ళని ఒక పావుగా వాడుకునే ప్రయత్నం చేస్తున్నారా, ఇది కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఎందుకంటే సునీల్ ఒక ప్రభుత్వం అంటే ఫండ్ రైజింగ్ లోనే మత మార్పిడి కూడా చేస్తారు అని చాలా మంది చెప్తున్నారు. మత మార్పిడి చేయడం, వాళ్ళకి బోధనలు చేయడం, వాళ్ళతో కొన్ని వీడియోస్ చేయడం, మేము మత మార్పిడి చేసిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి మాటలతో ఆ పిల్లలు మాట్లాడుతూ ఉన్న వీడియోస్ చేయడం, వాటిని విదేశాలకు పంపించడం, ఫండ్స్ తీసుకుని రావడం, మత మార్పిడి చేసి ఆ పిల్లలను అక్కడ ఉన్నటువంటి అనాథలుగా చూపించి అండ్ అక్కడ ఒక మందిరాన్ని నిర్వహిస్తున్నట్టుగాను, అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నట్టుగానో చూపించి దాంతో ఒకటి క్రియేట్ చేసి కోట్ల రూపాయల ఫండ్స్ కూడా తెస్తుంటుంటారు. ఇది ఒక పెద్ద కుట్ర, ఇది ఒక పెద్ద ముఠా అని కూడా కొంతమంది అంటూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే నిజంగా వీళ్ళు అనాథ పిల్లలు మా దగ్గర ఉన్నారు, వీళ్ళని చేరదీసి వీళ్ళని మేము చదివిస్తున్నాము, వీళ్ళ ఆలన పాలన చూస్తున్నాం అని చెప్పడానికి ఒక్కరోజు వీళ్ళని తీసుకెళ్తే సరిపోతుంది. ఎందుకంటే ఆ టైంలో ఎవరైతే ఫండ్ ఇచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళకు వీడియో కాల్లోనో లేకుంటే వీళ్ళ వీడియో తీసి వాళ్ళకు పంపించడం జరుగుతుంది. కానీ వీళ్ళను 2 నెలల నుంచి తీసుకెళ్తున్నారు కదా, దాదాపుగా 2-3 మొదలైనటువంటి ఈ దందా ఇప్పుడు దాదాపు 18 మంది అమ్మాయిలు, సో దాదాపు 4-5 అబ్బాయిల వరకు వెళ్ళిందంటే, సో ఇదంతా కూడా ఇంకా మత మార్పిడితో పాటు ఇంకా ఏదైనా జరుగుతుంది అనేటువంటి అనుమానం కూడా ఉంది. సో మొత్తం అంటే ఏదైనా ట్రాఫికింగ్, ఏదైనా హ్యూమన్ ట్రాఫికింగ్ కూడా జరుగుతుందంటాను కూడా అనుమానం ఉండొచ్చు. పైగా ఇక్కడ ఏంటి, ఈ 18 మందిని కూడా అమ్మాయిలనే తీసుకువెళ్లారంట. అంటే 18 మంది అమ్మాయిలు అనేది ప్రస్తుతం ఈ ప్రిన్సిపల్ ఇచ్చిన సమాచారం బట్టి. కానీ వీళ్ళు ఏదైతే డేవిడ్ అనేటువంటి వ్యక్తి ఆ ఒక స్కూల్ రన్ చేస్తున్నాడో ఆ స్కూల్ కు సంబంధించి సెమీ ఆర్ఫాన్స్, అంటే తల్లి గాని తండ్రి గాని లేకుంటున్న సెమీ ఆర్ఫాన్స్ అబ్బాయిలు ఉన్నారు. వాళ్ళందరినీ నిన్న అమ్మాయిలను వీళ్ళ రూమ్ లో ఉంచుకుంటే మిగతా అబ్బాయిలు మాత్రం ఒక ఊరు చివర ఉన్న ఒక చర్చిలో ఉంచారు. సో ఆ విషయం కూడా నేను రాత్రి బయటకు వచ్చింది. అంటే 2 టీంలుగా, ఓ అమ్మాయిలను ఒక టీము అబ్బాయిలను ఒక టీమ్ గా వీళ్ళందరూ తీసుకెళ్తున్నారంటే సో ఏదో జరుగుతుంది. మత మార్పిడి అనేది పక్కన పెడితే భూపాలపల్లి అనేది కూడా గంజాయికి అడ్డా ఉంది. సో అంటే వీళ్ళని ఏమన్నా వాటికి అలవాటు చేస్తున్నారా, లేకుంటే వీళ్ళు ఏదైనా ఇంకో మోటో ఉందా అనేది ప్రస్తుతం అయితే తెలియాలి. సో ఇది అంతా పోలీసుల ఎంక్వైరీలోనే తెలిసే అవకాశం ఉంది. రోహిత్, వేణు అసలు డేవిడ్ ఎవరు, డేవిడ్ ఎక్కడ ఉంటాడు, డేవిడ్ నెంబర్ ఉందా? ఒకసారి డేవిడ్ తో కూడా మనం కాల్ చేసి మాట్లాడదాం. ప్రస్తుతం డేవిడ్ కోసమే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సో తనకు ఒక NGO స్థాపించాడనేది మాత్రం మనకి ఇప్పటివరకు సమాచారం. సో పోలీసులు ఆ వైపుగా ఎంక్వైరీ చేస్తారు. డేవిడ్ అనే వ్యక్తి ఎవరు అనే దానిపైనే ఫోకస్ పెట్టారు. సో ఆ డేవిడ్ అనేటువంటి నెంబర్ మరికొద్దిసేపు నేను తీసుకుంటా. సో తనని మాట్లాడదాం. ఎందుకంటే దీని అంతటికీ సూత్రధారి డేవిడ్ అనేటువంటి పేరు వస్తుంది కాబట్టి డేవిడ్ అనే వ్యక్తిని మనం కలిస్తేనే తను మాట్లాడితేనే అసలు ఏం జరిగింది, నిజంగా వీళ్ళు మత మార్పిడేనా లేకుంటే ఫండ్స్ రైజింగ్ కోసం చేస్తున్నారా, ఇంకేదైనా ఉందా అనేది డేవిడ్ నెంబర్ కూడా నేను మరి 2 నిమిషాలు నేను మళ్ళీ మనం డేవిడ్ దగ్గరికి వెళ్దాం. డేవిడ్ నెంబర్ కూడా తీసుకొని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నేను ప్రయత్నం చేస్తాను. రైట్ వేణు, నేను మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను, నేను మళ్ళీ మాట్లాడతాను మీతో. ఈ రోజు డేవిడ్ నెంబర్ కూడా ఒకసారి తీసుకోండి. అండ్ డేవిడ్ గురించి తెలుసుంటే ఎవరైనా ఆ సమాచారాన్ని కూడా ఇక్కడ కమెంట్ బాక్స్ లో తెలియచేయండి. మతం అనేది వ్యక్తిగత విషయం అని ఒకరు కమెంట్ చేశారు. ఎస్, మీరు కమెంట్ చేయండి, కొన్ని కమెంట్స్ కూడా నేను తీసుకుంటాను. అండ్ నిన్న జరిగిన జయశంకర్ భూపాలపల్లిలో జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా కలకలం రేగింది. అదిగో మీరు టౌన్ ప్లానింగ్ అధికారి వినోద్, టౌన్ ప్లానింగ్ అధికారి తాజా బయట అది ఒక్కసారి ఓకే, అది గతంలో మాట్లాడిన విజువల్. అది టౌన్ ప్లానింగ్ అధికారి ఈ సునీల్ తో మనం ఇంతకు ముందు మాట్లాడే ప్రయత్నం చేశాం.
కానీ ఆయన సింపుల్గా ఫోన్ కట్ చేశాడు. ఆ తర్వాత ఫోన్ తీయట్లేదు. సునీల్ గారు, అసలు వాస్తవం ఏంటో మేము మీ దగ్గర నుంచి తెలుసుకోవాలని అనుకుంటూ ఉన్నాం. అక్కడ ఒక స్కూల్ పిల్లల్ని ఎందుకు మీరు తీసుకుని వెళ్ళారు? అసలు మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీరు హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతూ ఉన్నారా? లేదు ఆ పిల్లలకి ఏదైనా అసాంఘిక అలవాట్లు చేస్తూ ఉన్నారా? తల్లిదండ్రులకు స్కూల్కి చెప్పకుండా ఎందుకు తీసుకువెళ్లారు? లేదు మీరు అనాథాశ్రమాన్ని నడుపుతున్నట్టుగా ఒక సీన్ క్రియేట్ చేసి విదేశాల నుంచి కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోవాలని అనుకుంటూ ఉన్నారా? ఒక ప్రార్థనా మందిరాన్ని నిర్వహిస్తూ ఉన్నాం, ఆ ప్రార్థనా మందిరంతో పాటు అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పి ఫోటోలు తీసి వీడియోలు తీసి ఆ పిల్లలకి కొన్ని మాటలు నేర్పి ఆ మాటలు వీడియోలో చిత్రీకరించి వాటిని విదేశాలకు పంపించి విదేశాల నుంచి మీరు నిధులు తెచ్చుకుంటూ ఉన్నారా? మత మార్పులకు పాల్పడుతూ ఉన్నారా? మీపై చాలా ఆరోపణలు ఉన్నాయి. స్కూల్కి పేరెంట్స్కి తెలియకుండా ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేసి ఆ పిల్లలను తీసుకుని వెళ్ళి మీరు ఏం చేస్తున్నారు? 18 మంది బాలికలను మీరు తీసుకువెళ్ళడంలో ఉద్దేశం ఏంటి? మరికొంతమంది బాలులను కూడా అక్కడ అనాథాశ్రమంలో మీరు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు వాళ్ళు నిజంగా అనాథలేనా? లేదు వాళ్ళు మీరు ఎక్కడి నుంచైనా తీసుకొచ్చిన పిల్లల? మీ దగ్గర కొంతమంది బాలురు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు నిజంగా అనాథలేనా? మీరు మత మార్పులకు పాల్పడుతున్నారా సునీల్ గారు? మీరు ఒక బాధ్యతాయుతమైన టౌన్ ప్లానింగ్ అధికారిగా పనిచేస్తూ ఎందుకు తల్లిదండ్రులకు స్కూల్కి తెలియకుండా ఒక ఫేక్ నెంబర్ క్రియేట్ చేసి ఎందుకు ఇంతమంది పిల్లలను అక్కడికి తీసుకుని వెళ్ళారు? ప్రిన్సిపల్కి అనుమానం వచ్చింది. ప్రిన్సిపల్ గోవర్ధన్ వెంటనే రియాక్ట్ అయ్యారు. పోలీసులకు 100కు ఫోన్ చేశారు. తల్లిదండ్రులు కూడా ఆందోళన పడ్డారు. అటు స్కూల్ పేరు చెప్పి తల్లిదండ్రులకు చెప్పి తీసుకువెళ్ళామని చెప్పి స్కూల్ ప్రిన్సిపల్కు మీరు ఫోన్ చేసి చెప్పారు. ఎందుకు? మరొకసారి నేను మీకు కాల్ చేస్తాను, ఇంకొకసారి నేను మీకు కాల్ చేస్తాను సునీల్ గారు. మీరు ఇందులో నిజంగా మీ దుర్బుద్ధి ఉందా, దురుద్దేశం ఉందా? ఒక అనాథాశ్రమాన్ని మీరు అది అనాథాశ్రమం అని చెప్పి కోట్ల రూపాయలు దండుకునే పనులేమన్నా మీరు చేస్తూ ఉన్నారా? మీరు కుట్రగా తెరలేపారా? ఎందుకు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు? ఒక్కసారి నేను మళ్ళీ మీకు కాల్ చేస్తాను. మీరు ఏ నిజాలు చెప్పాలి అనుకున్నా నేను వింటాను, ప్రజలు కూడా వింటారు. నిన్న రాత్రి చూశారు, అక్కడికి వచ్చి పేరెంట్స్ ఆందోళనలో వచ్చారు. ఏంటి ఇంతమంది పిల్లలు మిస్ అయిపోయారు అని పోలీసులు అక్కడికి ఉరుకు పరుగులతో వచ్చారు. ప్రిన్సిపల్ 6 గంటలకు స్కూల్ నుంచి వెళ్ళిపోయిన పిల్లలు ఏమైపోయారు? ఆ పిల్లల తల్లిదండ్రులు నాకు ఫోన్ చేస్తున్నారు ఏంటి? అసలు ఈ నెంబర్ ఎవరిది? ఈ నెంబర్ ఇప్పుడు స్విచ్ ఆఫ్ వస్తుంది, పిల్లలు ఎక్కడున్నారు అని వాళ్ళందరూ భయపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఒక్కసారిగా కలకలం రేపింది. సునీల్ గారు, ఇంకొకసారి నేను మీకు కాల్ చేస్తాను. ఒక్కసారి వినోద్ సునీల్కి కాల్ చేద్దాం. ఈ నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. ఈ నెంబర్కి ఇంకొకసారి మనం కాల్ చేద్దాం. సునీల్ గారు, మేము ప్రిన్సిపల్తో మాట్లాడాం, పోలీసులతో మాట్లాడాం. అక్కడ మీకు ఒక బయట వినిపిస్తాను. అక్కడికి వచ్చినటువంటి స్థానికులు చేస్తున్న నినాదాలు చూడండి. ఒకసారి అక్కడికి స్థానికులు వచ్చి రాత్రి ఆందోళన చేశారు. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఒకసారి వినండి. ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కమెంట్ కూడా చేయండి. ఒకసారి ఆ మాటలు విందాం. సునీల్ కాల్ రింగ్ అవుతోంది, కానీ సునీల్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వడం లేదు. సునీల్ కి ఇంతకు ముందు కాల్ చేశాం, ఆయన ఫోన్ లిఫ్ట్ చేశారు. ఇంతకు ముందు బిగ్ టీవీ లైవ్ లో మీరు మాట్లాడుతున్నారు అని చెప్పిన తర్వాత సునీల్ సింపుల్ గా ఫోన్ కట్ చేశారు. నిన్న రాత్రి పిల్లలు ఎక్కడున్నారో ట్రేస్ చేశారు పోలీసులు. వాళ్ళు ఎక్కడున్నారో ట్రేస్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి చూస్తే 18 మంది పిల్లలు ఒక చిన్న ఇంట్లో కూర్చుని ఉన్నారు. నిజంగా అనాథల్లా కూర్చుని ఉన్నారు. వాళ్ళకి ఏవో బోధనలు చేస్తూ ఉన్నారు. ఆ సమయంలో 2 మహిళలు ఉన్నారు, అక్కడ 2 పురుషులు ఉన్నారు. 18 మంది మైనర్ బాలికలను మీరు తీసుకువెళ్ళడం ఎంత నేరమో తెలుసా మిస్టర్ సునీల్? టౌన్ ప్లానింగ్ అధికారిగా మీరు పనిచేస్తున్నారు. ఒక బాధ్యతగా ఉండాల్సిన వ్యక్తి తల్లిదండ్రులకు తెలియకుండా స్కూల్ పేరు చెప్పి పిల్లలను తీసుకుని వెళ్ళి మత మార్పిడికి పాల్పడతారా? మత మార్పులు చేయడం మాత్రమే కాదు, అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నామంటూ విదేశాల నుంచి నిధులు తెచ్చుకునే ప్రయత్నం కూడా మీరు ఏమైనా చేస్తున్నారా? ఒకసారి మీ అకౌంట్లను, మీ స్నేహితులకు సంబంధించిన అకౌంట్లను ఒకసారి పరిశీలించాలి. ఎన్ని కోట్ల రూపాయల నిధులు మీరు నిర్వహిస్తున్న అనాథాశ్రమం పేరిట వచ్చింది? అసలు అక్కడున్న ఫైల్స్ని కూడా బహుశా సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. అక్కడున్న ఫైల్స్ని సీజ్ చేసి ఆ ఫైల్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, ఎటువంటి కార్యకలాపాలు అక్కడ నిర్వహిస్తూ ఉన్నారు, అక్కడ ఉన్న హార్డ్ డిస్క్లను కూడా స్వాధీనం చేసుకుంటే చాలా విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంటుంది.
డేవిడ్ గారు, సునీల్ ఫ్రెండ్ డేవిడ్ అంట. ఆ డేవిడ్ పేరుతోనే అక్కడ ఒక అనాథాశ్రమాన్ని, ఒక చిన్న స్కూల్ని నిర్వహిస్తూ ఉన్నారంట. ఆ డీటెయిల్స్ కూడా మనకి రావాలి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ జనరల్ సెక్రటరీ రాజేంద్ర ఉన్నారు. ఒకసారి రాజేంద్రతో కూడా మనం మాట్లాడదాం. ఆయన కూడా నిన్న ఆ స్కూల్ పిల్లలు ఉన్న చోటుకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. రాజేంద్ర గారు నమస్తే అండి. నమస్తే అండి. రాజేంద్ర గారు, ఏం జరిగింది అసలు ఈ ఘటనలో? నిన్న సాయంత్రం రాత్రి సుమారుగా 9 గంటల ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాకు ఫోన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి చూడగా గంగారం ఎక్స్ రోడ్ కి సంబంధించినటువంటి మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గారు పోలీస్ వారికి కంప్లైంట్ ఇవ్వగా వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. ప్రత్యక్షంగా మేము చూసిన సంఘటన ఏంటంటే, టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, రీను అనే దంపతులు ఇద్దరు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ సంబంధించిన SCBC హాస్టల్ నుంచి వెళ్ళి ఒక 9 మంది పిల్లల్ని, గంగారం ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళి ఒక 3 పిల్లల్ని తీసుకొని వచ్చి వాళ్ళు మీకు స్పెషల్ క్లాసులు ఉన్నాయని వాళ్ళకు అక్కడి నుంచి తీసుకొచ్చేటప్పుడు చెప్పిందట. ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ ఇంటి గృహంలో మాత్రము క్రిస్టియన్ సంబంధించినటువంటి ప్రేయర్ చేయించి, మీకు ఇట్లా ప్రేయర్ చేయడం వల్ల మీకు మంచి జరుగుతుంది అది ఇదని వాళ్ళకు ఒక విధమైన బలవంతపు మత మార్పిడి చేస్తున్నట్టుగా వాళ్ళు పిల్లలు ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. వారి పేరెంట్స్ కూడా వెంటనే అక్కడికి వచ్చి వాళ్ళు చాలా భయాందోళనకు గురై బాగా ఏడవడం జరిగింది. మా పిల్లల్ని ఇట్లా మాకు తెలియకుండా, మా పర్మిషన్ లేకుండా, హాస్టల్ సంబంధించిన అధికారుల పర్మిషన్ లేకుండా వీళ్ళని ఇట్లా ఎవరు తీసుకొచ్చింది అది ఇదని కూడా వాళ్ళు పోలీసు వ్యవస్థ ముందట వాళ్ళు బాధపడడం జరిగింది. మేము ఒకటే సందర్భంగా అధికారులను కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులను కానీ ఏం డిమాండ్ చేస్తున్నామంటే, ఈ గత 15 రోజుల క్రితమే ఇక్కడ భూపాలపల్లి రెసిడెన్షియల్ స్కూల్లో 13 మంది విద్యార్థులు అస్వస్థతకు గురై ప్రాణాల మీదకి వచ్చింది. వాళ్ళ అక్కడ సంబంధించినటువంటి వార్డనే పిల్లలకు కొంచెం ఇబ్బందికరంగా ఫుడ్ పాయిజన్ అయ్యే విధంగా ప్రవర్తించడం జరిగింది. ఇప్పుడిప్పుడే ఈ జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు తల్లిదండ్రులు కోలుకుంటున్నారు. ఈ తరుణంలో ఇప్పుడు ఈ సంఘటన జరిగేసరికి జిల్లాలో హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు సార్. దీనిపైన వెంటనే రాష్ట్ర స్థాయిగా సీఎం గారు ఏం జరుగుతుంది ఈ భూపాలపల్లి జిల్లాలో, మరి ఈ మత మార్పు ఏంటి, మీరు వెళ్ళేసరికి అక్కడ పిల్లలు ఎటువంటి పరిస్థితిలో ఉన్నారు? మీరు అక్కడ ఆ నిర్వాహకులతో, ఆ టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, ఇంకొకరు కూడా అక్కడ ఉన్నారు, మొత్తం 4 ఉన్నారు అని ఇంతకుముందు ప్రిన్సిపల్ చెప్పారు. మీరు వాళ్ళతో ఏమన్నా మాట్లాడారా? మాట్లాడాము. అక్కడ పిల్లలు కూడా వాళ్ళు మాకు తెలియకుండా మాకు స్పెషల్ క్లాసులు అని చెప్పి తీసుకువచ్చారని పిల్లలు చెప్పడం జరిగింది. ప్రిన్సిపాల్ గారు మాకు పిల్లల తల్లిదండ్రులు ఫోన్ చేయడం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది తెలుసుకొని అని ప్రిన్సిపల్ గారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏంటనంటే, ఇక్కడ టౌన్ ప్లానింగ్ అధికారి అసలు ఏ కారణం మీద తీసుకువచ్చిండి అని ప్రశ్నిస్తే, మేము తీసుకువచ్చినా మీకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం లేదనే విధంగా టౌన్ ప్లానింగ్ అధికారి మాట్లాడడం జరిగింది. పోలీసు వాళ్ళు దీన్ని మేము విచారణ చేసి తప్పకుండా చర్యలు తీసుకుంటామని వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది రాత్రి. అప్పటికి రాత్రి 11 అయింది కాబట్టి మేము కూడా తెల్లారి పోలీస్ శాఖ తీసుకునే చర్యల పైన. అంటే మీకు ఏమనిపిస్తుంది, ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళి మత మార్పిడి చేస్తున్నారా? అలాగే అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్నాము అని చెబుతూ కొన్ని సంస్థల నుంచి విదేశాలకు ఆ వీడియోస్ పంపించి కొన్ని క్రిస్టియన్ కమ్యూనిటీస్ నుంచి నిధులు భారీగా తెచ్చుకుంటూ ఉంటారని కూడా అంటున్నారు చాలా మంది. మాకు అక్కడ స్థానికులు చెప్పే ప్రకారం ఏంటంటే సార్, వాళ్ళు క్రిస్టియన్ కి సంబంధించినటువంటి మతంలో వాళ్ళు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆ ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి స్థానికులు ఏం చెప్తున్నారంటే, ఇట్లా ప్రతి వారము ఇట్లా కొంతమందిని తీసుకొని వచ్చి వాళ్ళు ఒక 2 రోజులు ఉంచుకొని పంపిస్తున్నారు అని అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళు మత మార్పిడి చేస్తున్నారు అనే విషయము మాత్రము భూపాలపల్లిలో ఉన్న వాళ్ళందరికీ నిన్నటి సంఘటన ప్రత్యక్షంగా చూడడం వల్ల క్లారిటీ వచ్చింది. మాకు ఇంకొక భయాందోళనకరమైన విషయం ఏంటంటే, వీళ్ళు మత మార్పిడులు చేస్తూ ఇంకా అమ్మాయిలను ఏ విధంగా అసాంఘిక కార్యక్రమాలకు ప్రోత్సహిస్తున్నారా లేకుంటే అనే అనుమానాలను కూడా ఈ రోజున వాళ్ళను చట్టపరంగా ఎంక్వైరీ చేస్తేనే అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఎటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారని తెలియాల్సి ఉంది సార్. రైట్ రాజేంద్ర గారు, ఒకసారి డేవిడ్ తో కూడా మనం మాట్లాడదాం. మళ్ళీ మాట్లాడతాను రాజేంద్ర గారు మీతో. అక్కడ ఉన్న రాజేంద్ర చెప్తున్నారు, నిన్న ఈ పిల్లలు ఎప్పుడైతే మిస్ అయ్యారో అని తెలిసిందో మేము కూడా ఆందోళనకు గురయ్యాం.
ఆ చర్చి దగ్గరకు మేము కూడా వెళ్ళాం. అక్కడ పిల్లల్ని స్కూల్కి తెలియకుండా, ఇటు తల్లిదండ్రులకు తెలియకుండా, అటు హాస్టల్ వార్డెన్కి తెలియకుండా, హాస్టల్ నుంచి బీసీఎస్సీ హాస్టల్ నుంచి, అలాగే అక్కడ ఉన్న గంగారం మోడల్ స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇలా ఇక్కడ ఉంచారు, మత మార్పిడిలు చేస్తున్నారని తెలిసిన తర్వాత మేము కూడా వెళ్ళామని చెప్తూ ఉన్నారు. దీన్ని ఖండిస్తున్నాం. పోలీసులు కేసులు నమోదు చేసి కారకులపై కఠిన శిక్షలు తీసుకునే విధంగా కేసులు నమోదు చేయాలని చెప్తున్నారు. ఒకసారి ఈ సునీల్ ఎవరైతే ఉన్నారో టౌన్ ప్లానింగ్ అధికారి, ఆయన ఫ్రెండ్ డేవిడ్ ఆధ్వర్యంలోనే అక్కడ స్కూల్ నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆ స్కూల్లో వేరే స్కూల్ నుంచి ఇలా హాస్టల్స్ నుంచి పిల్లల్ని తీసుకుని వచ్చి కొన్ని కార్యకలాపాలు చేసి ఏదో ఒక యాక్టివిటీ జరుగుతున్నట్టుగా కొన్ని వీడియోస్ చేసి వాటిని విదేశాలకు పంపించి ఎక్కువగా ఫండ్స్ తెచ్చుకుంటూ ఉంటుంటారు, మత మార్పులకు కూడా పాల్పడుతూ ఉంటుంటారని చెబుతున్నారు. ఒకసారి డేవిడ్తో మనం మాట్లాడదాం. డేవిడ్ నెంబర్ కూడా మనకి వచ్చింది. సునీల్తో మాట్లాడే ప్రయత్నం చేస్తే సునీల్ ఇంతకు ముందు మాట్లాడలేదు. సునీల్ ఫోన్ కట్ చేశారు. నేను మళ్ళీ మాట్లాడతాను అని. సునీల్ గారు, మీపై వచ్చినటువంటి ఆరోపణలకు మీరు ఏం చెప్తారో జస్ట్ వింటాం. జస్ట్ మీరు చెప్పండి చాలు. మీపై ఆరోపణలు వచ్చాయా, లేదు నిజంగానే మీరు నేరానికి పాల్పడ్డారా, మత మార్పులకు పాల్పడ్డారా, పిల్లలను తల్లిదండ్రులకు స్కూల్కి తెలియకుండా తీసుకుని వెళ్ళారా, మీ ఉద్దేశం ఏంటి ఒకసారి జస్ట్ మేము వింటాం అంతే. మీరేం చెప్పినా వింటాను. మీరు ఒకసారి కాల్ ఆన్సర్ చేయండి, మళ్ళీ మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు డేవిడ్కి కాల్ చేస్తాను. డేవిడ్కి కాల్ చేద్దాం. డేవిడ్ నెంబర్ రింగ్ అవుతోంది. డేవిడ్ ఫోన్ ఆన్సర్ చేస్తే కూడా చాలా విషయాలు తెలిసే అవకాశం ఉంటుంది. సునీల్ మాత్రం ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. మరి డేవిడ్ అయినా ఫోన్ ఆన్సర్ చేస్తారో లేదో చూద్దాం. ఎందుకంటే బిగ్ టీవీ నుంచి అని చెప్పిన తర్వాత సింపుల్గా ఫోన్ కట్ చేశారు. బహుశా ఇప్పుడు లైవ్ చూస్తూ ఉంటుంటారు కాబట్టి మరి డేవిడ్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. డేవిడ్ ఫోన్ రింగ్ అవుతుంది కానీ డేవిడ్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. డేవిడ్ గారు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక స్కూల్ కోసం ఆ పిల్లల్ని తీసుకొచ్చారని చెప్తున్నారు. నిజంగానే మీరు స్కూల్ నడుపుతున్నారా? నిజంగా మీరు స్కూల్ నడుపుతున్నది అనాథ పిల్లలకు చదువు చెప్పాలనే ఉద్దేశంతో నడుపుతున్నారా, లేదంటే విదేశాల నుంచి ఫండ్స్ తీసుకుని రావాలనే ఉద్దేశంతో నడుపుతున్నారా, లేదా మత మార్పులకు పాల్పడాలనే ఉద్దేశంతో మీరు స్కూల్ రన్ చేస్తున్నారా? నిజంగా మీరు స్కూల్ రన్ చేయడం వెనుక సేవా గుణం ఉందా, లేదా ఏదైనా నేర ఉద్దేశం ఉందా? ఒక్కసారి మీ మాటల్లోనే వినాలని అనుకుంటూ ఉన్నాం. ఎందుకంటే మీ వైపు కొన్ని ఆరోపణలు వస్తున్నాయి డేవిడ్ గారు, సునీల్ వైపు కూడా కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కానీ సునీల్ మాత్రం ఫోన్ ఆన్సర్ చేయడం లేదు. ఒకవేళ ఈ ఘటనకు సంబంధించి ఈ వార్త చూస్తున్న మీకేమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఎందుకు అంటే టౌన్ ప్లానింగ్ అధికారి సునీల్, అతని భార్య లీనా, అక్కడ ఉన్న కొంతమంది హాస్టల్లో ఉన్న విద్యార్థులను, వాళ్ళందరూ మైనర్ విద్యార్థులు, 9, 10 ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను అటు హాస్టల్ స్కూల్కి తెలియకుండా, ఇటు పేరెంట్స్కి తెలియకుండా ఒక చోటకి తీసుకుని వెళ్ళారు. ఒక నెంబర్ని క్రియేట్ చేశారు. ఆ నెంబర్ని క్రియేట్ చేసి ఏం చెప్పారు అంటే, ఆ నెంబర్ నుంచి ఫోన్ చేశారు. మేము పలానా స్కూల్ నుంచి మాట్లాడుతున్నాం, పలానా హాస్టల్ నుంచి మాట్లాడుతున్నాం, మీ పిల్లలని సైన్స్ టూర్కి తీసుకుని వెళ్తున్నామని ఆ నెంబర్ నుంచి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. తల్లిదండ్రులు నిజమే కాబోలనుకున్నారు, తమ పిల్లల్ని వెళ్ళటానికి అనుమతినిచ్చారు, పంపించారు. ఆ తర్వాత తల్లిదండ్రులు అయ్యో మా పిల్లలు సైన్స్ టూర్కి వెళ్ళారు, వాళ్ళకి ఏదైనా ఖర్చులకు డబ్బులు ఇవ్వాల్సిందే అనుకున్నారు, కాబట్టి డబ్బులు ఇవ్వడం మర్చిపోయాం, పాపం వాళ్ళు ఇబ్బంది పడతారేమోనని మళ్ళీ ఆ నెంబర్కి ఏదైతే వాళ్ళకి కాల్ వచ్చిందో ఆ నెంబర్కి కాల్ బ్యాక్ చేశారు. కాల్ స్విచ్ ఆఫ్ వస్తుంది, నెంబర్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండటంతో భయం వేసింది వాళ్ళకి. వెంటనే ప్రిన్సిపాల్కి ఫోన్ చేశారు. ప్రిన్సిపాల్కి ఫోన్ చేసేలా మీరు సైన్స్ టూర్కి తీసుకువెళ్ళారు కదా, స్విచ్ ఆఫ్ వస్తుంది అంటే, మేము సైన్స్ టూర్కి తీసుకుని వెళ్ళలేదు, పిల్లలు 6 గంటలకే వచ్చేసారు, అయినా మీకు ఏ నెంబర్ నుంచి వచ్చింది అని ప్రిన్సిపాల్ అడిగారు. ఇదిగో ఈ నెంబర్ నుంచి వచ్చింది అని చెప్తే, ఈ నెంబర్కి అసలు మాకు సంబంధమే లేదు, అసలు ఇప్పుడు పిల్లలు ఎక్కడ ఉన్నారని ఒకసారి వెతుకుదాం రండి, పోలీసులకి ఫోన్ చేద్దాం రండి అని చెప్పారు. వెంటనే ప్రిన్సిపాల్ 100కి ఫోన్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేశారు. అటు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇటు స్కూల్ ప్రిన్సిపాల్, ఇతర సిబ్బంది అందరూ కూడా ఒకసారిగా భయాందోళన, షాక్కు గురయ్యారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళిపోయారు, ఏమైపోయారు, సైన్స్ టూర్ కాదంట, మరి పిల్లల్ని తీసుకువెళ్ళింది ఎవరు, ఆ బస్సులో పిల్లల్ని ఇప్పుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళారు, ఆ ఫోన్ నెంబర్ ఏమో స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది, ఏమైపోయారు పిల్లలు, కిడ్నాప్ చేశారు ఏంటి అని ఒక్కసారిగా భయాందోళన వ్యక్తం చేశారు. కట్ చేస్తే పిల్లలందరినీ ఒక చర్చి దగ్గరికి తీసుకుని వెళ్ళారు, ఒక హోమ్లో పెట్టుంచారు, ఒక చిన్న గదిలో. అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ ఎవరున్నారు, 2 మహిళలు 2 పురుషులు ఉన్నారు, అందులో టౌన్ ప్లానింగ్ అధికారి అతని భార్య లీనా కూడా ఉన్నారు. వాళ్ళని అడిగితే మేము తల్లిదండ్రుల్లో అనుమతి తీసుకొచ్చామని చెప్పారు.
తల్లిదండ్రులు వచ్చిన తర్వాత మీరు స్కూల్ నుంచి అని చెప్పారు కదా అంటే వాళ్ళకి సౌండ్ లేదు, వాళ్ళకి మాట లేదు. ఈలోపు పోలీసులు రంగ ప్రవేశం చేశారు, అక్కడ ఉన్న స్థానికులు కూడా రంగ ప్రవేశం చేశారు, వాళ్ళని ఆరా తీశారు, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి అని చెప్తున్నారు. సో ఇప్పుడు ఆరా తీస్తే ఇదంతా కూడా మత మార్పుల కోసం ఈ 18 మంది బాలికలను అక్కడికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. వాళ్ళతో పాటు కొంతమంది వేరే హాస్టల్స్ నుంచి తీసుకొచ్చినటువంటి కొంతమంది అనాథలు కూడా అక్కడ ఉన్నారు, వేరే చోట నుంచి తీసుకొచ్చిన అనాథలు కూడా స్కూల్లో ఉన్నట్టుగా చూపిస్తున్నారు అని చెబుతున్నారు. పోలీసులు ఇప్పుడు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. మరి ఈ వార్త చూస్తున్న మీకు భూపాలపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో చుట్టుపక్కల ఉన్న మీకు ఈ విషయం గురించి ఏం తెలుసో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను ఫైనల్గా సునీల్కి ఇంకొకసారి కాల్ చేస్తాను. ఈ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సునీల్కి ఇంకొకసారి కాల్ చేద్దాం. ఎందుకంటే మనం ఎప్పుడు వన్ సైడ్గా చెప్పొద్దు. బిగ్ టీవీ కూడా ఏది వన్ సైడ్గా చెప్పాలని అనుకోవట్లేదు. ఎప్పుడు కూడా బిగ్ టీవీ రెండు పక్షాల వాదనలు వినిపించాలని అనుకుంటూ ఉంటుంది. రెండు పక్షాలతోనూ మాట్లాడిన తర్వాత మాత్రమే, నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే ఆ విషయాన్ని మీకు చెప్పాలని అనుకుంటూ ఉంటుంది. సో సునీల్ ఫోన్ తీయట్లేదు. ఇంతకుముందు కూడా మనం సునీల్ వ్యాషన్ తీసుకోవాలని అనుకున్నాం. ఇప్పుడు ఇంకొకసారి నేను సునీల్కి ఫోన్ చేస్తాను. ఇంకొకసారి సునీల్కి ఫోన్ చేద్దాం. సునీల్ గారు ప్లీజ్ ఒక్కసారి ఆన్సర్ చేయండి. జస్ట్ మీ వివరణ తీసుకోవాలని అనుకుంటున్నాం అంతే, వాస్తవం ఏంటో తెలుసుకుందామనే ఉద్దేశం అంతే. సునీల్ గారు ఒక్కసారి ఫోన్ ఆన్సర్ చేయండి ప్లీజ్. సునీల్ ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఇక ఇప్పుడు సునీల్ ఆన్సర్ చేయకపోతే ఇంకొకసారి నేను డేవిడ్కే, స్కూల్ రన్ చేస్తున్న డేవిడ్కే కాల్ చేద్దాం. అవసరమైతే కెమెరా పర్సన్ పంపిద్దాం, మన సిబ్బందిని పంపిద్దాం, మన ప్రతినిధులను వాళ్ళ దగ్గరికి పంపిద్దాం. ఎందుకు పిల్లల్ని తీసుకువెళ్ళి అక్కడ ఉన్నారు? ఇందులో ఉన్న కుట్ర ఏంటి? హ్యూమన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారా? అసాంఘిక కార్యకలాపాల కోసం ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నారా? అసలు ఏం జరిగిందనే వాస్తవాలు ఏంటి అనేది బయటకు తీద్దాం. ఇంకొకసారి నేను డేవిడ్కి కాల్ చేస్తాను. డేవిడ్ కాల్ తీయకపోతే ఓకే ఆపేద్దాం. ఎస్, ఇంకొకసారి నేను డేవిడ్కి కాల్ చేస్తున్నాను. డేవిడ్ కరెంట్లీ బిజీ వస్తుంది. బహుశా ఆయన బ్లాక్ చేసి ఉండాలి, లేదు స్విచ్ ఆఫ్ చేసి ఉండాలి. ఓకే, డేవిడ్ కాల్ బిజీ ఉంది. ఓకే, ఒక్కసారి మన ప్రతినిధులను కూడా అక్కడికి పంపిద్దాం. సో మైనర్ బాలికలు మనం చూపించొద్దు, ఆ విద్యార్థులను మనం చూపించొద్దు, కానీ ఏం జరిగిందో ఒకసారి వాళ్ళతో మనం మాట్లాడదాం. కానీ చాలా కాలం నుంచి ఇలా వాళ్ళని తీసుకువెళ్తున్నట్టుగా తెలుస్తుంది. మైనర్ బాలికలను సంరక్షకులకు తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా, హాస్టల్ వార్డెన్కు తెలియకుండా, ప్రిన్సిపాల్కి తెలియకుండా ఇంకెవరైనా మూడో వ్యక్తులు ఒక ఫేక్ నెంబర్తో తీసుకుని వెళ్తే అది నేరమే అంటారు సునీల్ గారు. మీరు టౌన్ ప్లానింగ్ అధికారి అయినప్పటికీ కూడా అది నేరం అవుతుంది సునీల్ గారు. సో ఇప్పుడు మీరు ఎందుకు ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళారు? ఏం చేస్తున్నారు? మీరు మత మార్పుల కోసమే తీసుకుని వెళ్ళారా? లేదు ఇతర దేశాల నుంచి వచ్చే ఫండ్స్ కోసం మీరు అనాథాశ్రమాన్ని నడుపుతున్నాను అని అక్కడ ఒక ఫేక్ సీన్ని క్రియేట్ చేసి అక్కడికి ఆ వీడియోస్ పంపించి మీరు కోట్ల రూపాయల నిధులు తెచ్చుకోవడానికే ప్రయత్నం చేస్తున్నారా? ఇలాంటివి మీ వరకు మాత్రమే జరుగుతున్నాయా, లేదు ఇంకెక్కడైనా జరుగుతున్నాయా? ఒకవేళ ఇలాంటి కార్యకలాపాలు ఇంకెక్కడైనా జరుగుతూ ఉంటే ఒక్కసారి బిగ్ టీవీ కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకవేళ తెలుగు రాష్ట్రాలు ఇంకెక్కడ జరిగినా కూడా తల్లిదండ్రులకు కానీ, హాస్టల్స్లో ఉంటుంటే హాస్టల్ యాజమాన్యానికి కానీ, స్కూల్లో ఉంటే స్కూల్ పిల్లలైతే స్కూల్ సిబ్బందికి కానీ తెలియకుండా, ఎవ్వరికీ తెలియకుండా ఇలా రహస్యంగా పిల్లల్ని ఎక్కడికైనా తీసుకుని వెళ్ళి అనాథ బాలికలు అని చెప్పి, అనాథ బాలులు అనాథ బాలికలు అని చెప్పి ప్రయత్నం చేసి ఏదైనా చేస్తూ ఉంటే అది నేరం. అలాంటి కార్యకలాపాల పైన ఒక నజరు వేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది పిల్లల భవిష్యత్ పైన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిపైన చర్యలు తీసుకోండి. ఒకవేళ అలాంటివి ఎక్కడైనా జరిగితే పోలీసులకు కంప్లైంట్ చేయండి. ఇక్కడ సునీల్, డేవిడ్ ఇద్దరు కూడా ఫోన్ తీయట్లేదు. ఒకసారి మన ప్రతినిధులను సునీల్ దగ్గరికి పంపిద్దాం. సునీల్ ఏం చెప్తారో నేను మీకు చూపిస్తాను. అండ్ మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి.
మేడం ఏం చేస్తాను పోరే మళ్ళీ మీరు వెళ్ళిపోరని చెప్తారు ఈ నుంచి. ఇలా భవిష్యత్తు కడగలే ఇప్పుడు. మీ వృత్తిలో కరెక్ట్ నిర్వహిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోరు అలా. మీరు కడమంటే మీరు వెళ్ళిపోరు మీరు వెళ్ళిపోరు. ఏం తెలుసు మేడం ఏం చేస్తాను పోరే మళ్ళీ మీరు వెళ్ళిపోరని చెప్తారు ఈ నుంచి. ఇలా భవిష్యత్తు కడగలే ఇప్పుడు. మీ వృత్తిలో కరెక్ట్ నిర్వహిస్తే వాళ్ళు మీరు వెళ్ళిపోరు అలా. మీరు కడమంటే మీరు వెళ్ళిపోరు మీరు వెళ్ళిపోరు. భూపాల్పల్లి ఎల్బీ నగర్లో టీపీఓ అధికారి అతని భార్య గృహంలో నిన్న 13 మంది విద్యార్థులను మరి మత మార్పిడికి చేస్తున్నటువంటి సంఘటన నిన్న ప్రత్యక్షంగా స్థానికుల ద్వారా చూడడం జరిగింది. మరి ఒక అభం శుభం తెలియని మైనర్ బాలికలను ఎస్సీబీసీ హాస్టల్ నుంచి అదేవిధంగా గంగారం ఎక్స్ రోడ్ నుంచి వెళ్ళి కూడా వారికి మాయమాటలు చెప్పి స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి మరి తీసుకొచ్చినటువంటి ఈ యొక్క సంఘటనను మరి స్థానికుల ద్వారా నిన్న వారిని అక్కడ దొరకబట్టి మరి పోలీస్ శాఖకు లీగల్గా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఈ సందర్భంగా పోలీస్ శాఖ వారిని ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉండి మరి ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాల్సిందిగా మేము కలెక్టర్ గారిని ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతున్నాం. ఎందుకంటే గతంలో మరి హాస్టల్స్ ఉన్నటువంటి విద్యార్థులను ఒక 15 రోజుల క్రితము ఫుడ్ పాయిజన్ ద్వారా మరి ప్రాణాల మీదకి తీసుకొచ్చినటువంటి సంఘటన మర్చిపోయే తరుణంలో ఇప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి మరి మున్సిపల్ అధికారి అయి ఉండి కూడా మరి ఇటువంటి మత మార్పిడులకు గురి చేస్తూ మరి విద్యార్థులను మరి మత మార్పిడి చేస్తున్నారా, ఇంకేమైనా అసాంఘిక కార్యక్రమాలకు వాళ్ళను ప్రోత్సహించే విధంగా ఏమైనా కార్యక్రమాలు చేస్తున్నారా అని ఈ విధంగా మాకు అనుమానాలు తావిస్తున్నాయి. కాబట్టి వెంటనే మరి అధికారులను మరి సిబిఐ ఎంక్వైరీ చేసి మరి సీఎం గారు కూడా ఈ యొక్క సంఘటనపై దృష్టి పెట్టి మరి తగిన కఠినమైన చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా జై శ్రీరామ్.